జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్భాటంగా ప్రారంభించి విపరీతంగా పబ్లిసిటీ చేసుకున్న స్కీమ్ పేరు విలేజ్ హెల్త్ క్లినిక్. 14 రకాల వైద్య సేవలు పేదవాడికి ఉచితంగా అందుతుందని గొప్పలు చెప్పుకున్నారు. దాని అసలు కథ నేను చెబుతా, మీరు వినండి. ఇప్పుడు ఇది వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. విలేజ్ క్లినిక్ల శాశ్వత భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ స్కీమ్ కింద నిధులు కేటాయిస్తే ఆ నిధులు దారి మళ్లించి బటన్ల కింద పెట్టి నొక్కేశారు. గ్రామ సచివాలయాల్లో మూలన ఒక బల్ల వేసి దాని మీద 4 బిల్లలు పెట్టి కొన్ని చోట్ల అద్దె భవనాలు తీసుకొని ఇదే విలేజ్ క్లినిక్లని మమ అనిపించేశారు. ఉదాహరణకు పేరుకు కాకినాడ జిల్లాలో 410 విలేజ్ క్లినిక్లు మంజూరు చేశారు. అందులో 300కు పైగా విలేజ్ క్లినిక్లలో శాశ్వత భవనాలే లేవంటే రాష్ట్ర వ్యాప్త పరిస్థితి మీరే ఊహించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులను సరిదిద్దుతూ ఆయన చేసిపోయిన అప్పులకు వడ్డీ కడుతూ అమ్మో 1వ తారీఖు సినిమాలాగా తయారైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్న కూటమి ప్రభుత్వం అన్ని విలేజ్ క్లినిక్లకు ఇప్పుడు శాశ్వత భవనాలు కట్టడానికి నడుం బిగించింది. 1 సంవత్సరం లోపు అన్ని నిర్మాణాలు పూర్తి కావాలని టెండర్లు జారీ చేసింది. ఇప్పుడు అర్థమైందా రాజా 11 సీట్లు ఎందుకు వచ్చాయో? నవరత్నాలు అనే పథకాలు అమలు చేస్తాడనే జనాల ఆశ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా గెలిపించిందో అదే పథకాలు కేవలం మీడియాలో మాత్రమే అమలు చేసి గ్రౌండ్ లెవెల్లో గాలికి వదిలేస్తే అదే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాయి.